మోదీ మ్యాజిక్ తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో మూడోసారి ఎన్డీఏకు 350కి పైగానే అంటున్న ఎగ్జిట్ పోల్స్ 400కు పైన రావచ్చు అంటున్న మూడు సంస్థలు కేరళలో ఖాతా తెరవబోతున్న కాషాయ దళం తమిళనాడు ఏపీ తెలంగాణలో విస్తరణ ఒడిశాలో అధికారం దిశగా బెంగాల్లో బలంగా ఢిల్లీ సహా ఉత్తరాదిపై గట్టి పట్టు 200 సీట్లు కూడా దాటని ఇండియా కూటమి సో అసలు దరిదాపుల్లో కూడా ఇండియా కూటమి లేదు ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టబోతున్నదని చాలా క్లియర్గా కనబడుతున్నది సో ఇది మనం ఆల్రెడీ ఈనాడులో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసిన 10-15 నిమిషాలు సో కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం తెలంగాణలో నువ్వా నేనా 17 స్థానాలున్న తెలంగాణలో నువ్వా నేనా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటాపోటీ అయినా బీజేపీదే పైచేయి సో బీజేపీ శ్రేణులకి ఒక బలమైన ఆయుధం ఇప్పుడు ఈ ఎలక్షన్లో దొరికినట్టు కనబడుతున్నది బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాకపోవచ్చు ఎగ్జిట్ పోల్స్ అంచనా కాంగ్రెస్కు 7 నుంచి 8 బీజేపీకి 8 నుంచి 9 సీట్లు ఇది ఆరా సర్వే ఇరు పార్టీలకు 7 నుంచి 9 చొప్పున అని ఏబీపీ సి ఓటర్ లెక్క హస్తానికి 4 నుంచి 6 కమలానికి 11 నుంచి 12 సీట్లు అంటున్న ఇండియా టుడే ఒక్కసారి తెలంగాణ విషయానికి వద్దాం సో మహబూబ్ నగర్ కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉందట డీకే అరుణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అదే నియోజకవర్గం కిందికి వస్తుంది మహబూబ్ నగర్కి ఎక్కడుంది తెలంగాణది చూడండి ఒక్కసారి ఈ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ ఒక్కసారి చూడండి ఎగ్జిట్ పోల్స్ ఆరా సంస్థ మన తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ 7 నుంచి 8 స్థానాలు గెలిచే అవకాశం ఉందట బీజేపీ 8 నుంచి 9 బీఆర్ఎస్ 0 ఎంఐఎం 1 ఏబీపీ సి ఓటర్ 7 నుంచి 9 కాంగ్రెస్ 7 నుంచి 9 బీజేపీ ఎంఐఎం 1 అంటే ఆఫ్ సీట్స్ గెలిచే అవకాశం ఉందని ఏబీపీ సి ఓటర్ చెప్తున్నది పీపుల్స్ పల్స్ 7 నుంచి 9 కాంగ్రెస్ 6 నుంచి 8 బీజేపీ 0 నుంచి 1 0 రావచ్చు లేదంటే 1 సీట్ రావచ్చు బీఆర్ఎస్ 1 ఎంఐఎం ఇండియా టీవీ 6 నుంచి 8 కాంగ్రెస్ 8 నుంచి 10 బీజేపీ 0 నుంచి 1 బీఆర్ఎస్ 1 ఎంఐఎం న్యూస్ 18 5 నుంచి 8 కాంగ్రెస్ 7 నుంచి 10 బీజేపీ 0 నుంచి 1 బీఆర్ఎస్ 0 నుంచి 1 ఎంఐఎం సో ఎంఐఎం ఇక్కడ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బీఆర్ఎస్ 0 ఆర్ 1 సో ఇక్కడ కూడా బీజేపీని మెజారిటీ జన్ కీ బాత్ 4 నుంచి 7 కాంగ్రెస్ 9 నుంచి 12 బీజేపీ 0 లేదా 1 బీఆర్ఎస్ ఎంఐఎం 1 ఆపరేషన్ చాణక్య 8 కాంగ్రెస్ 7 బీజేపీ 1 బీఆర్ఎస్ 1 ఎంఐఎం ఇండియా టీవీ మై యాక్సెస్ 4 నుంచి 6 కాంగ్రెస్ 11 నుంచి 12 బీజేపీ 1 ఎంఐఎం బీఆర్ఎస్ 0 సిఎన్ఎన్ 5 నుంచి 8 కాంగ్రెస్ 7 నుంచి 10 బీజేపీ 2 నుంచి 5 బీఆర్ఎస్ 1 ఎంఐఎం సో ఇది అన్ని సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ మెజారిటీ సర్వే సంస్థలు ఆరా బీజేపీకే ఇచ్చింది ఎక్కువగా నెక్స్ట్ ఇండియా టీవీ బీజేపీ ఇచ్చింది న్యూస్ 18 బీజేపీ ఇచ్చింది జన్ కీ బాత్ బీజేపీ ఇచ్చింది ఇండియా టీవీ మై యాక్సెస్ బీజేపీ ఇచ్చింది సిఎన్ఎన్ బీజేపీ ఇచ్చింది సో ఒక 2 సంస్థలు మాత్రం రెండు సంస్థలు మాత్రం కాంగ్రెస్కి ఎడ్జ్ ఇచ్చింది ఇక మిగతా అన్ని బీజేపీ ఎక్కువ సీటు గెలుస్తుంది తెలంగాణలో అని చెప్పింది చూడాలి సో అన్నీ కూడా ఎవరు కూడా సింగిల్ ఫిగర్ ఇవ్వలేదు అందరూ కూడా ఇంత నుంచి ఇంత అని కొంత 2 సీట్ల గ్యాప్ పెట్టారు అంటే +or-2 ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అందరికీ అంతు చిక్కని సీట్ ఏంటంటే సికింద్రాబాద్లో బీజేపీ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ ఎన్ని ఓట్లు గెలుస్తుంది ఎవరికి అంచనా దొరకట్లే తెలంగాణలోని లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయా ఫలితాల్లో కూడా ఆ రెండు ఢీకొంటున్నాయా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికిని కోల్పోబోతున్నదా ఈ ప్రశ్నలకు ఎగ్జిట్ పోల్ సర్వేలు అవుననే అంటున్నాయి శనివారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థల అంచనా ప్రకారం కాంగ్రెస్ బీజేపీ సమాన సీట్లను సాధించబోతున్నాయి మరికొన్ని సంస్థలు అయితే కాంగ్రెస్ కంటే బీజేపీనే పైచేయి సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆరా సర్వే సంస్థ ఏబీపీ సి ఓటర్ పీపుల్స్ పల్స్ సంస్థలు 2 పార్టీలు దాదాపు సమాన సంఖ్యలో సీట్లు గెలుచుకుంటాయని పేర్కొన్నాయి కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాధించబోతున్న స్థానాల్లో వరంగల్ పెద్దపల్లి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం నాగర్ కర్నూలు భువనగిరి ఉన్నాయని అనేక సంస్థలు పేర్కొన్నాయి ఇక కాంగ్రెస్ గెలుపొందబోతున్న అన్ని స్థానాల్లోనూ బీజేపీ 2వ స్థానంలో బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉండబోతున్నాయి ఇండియా టుడే న్యూస్ 18 జన్ కీ బాత్
ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ సంస్థలు మాత్రం బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని విశ్లేషించాయి. గత ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ గెలిచింది. వీటిలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ ఉన్నాయి. వీటిని నిలబెట్టుకోవడంతో పాటుగా చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్ స్థానాల్లో కూడా విజయం సాధించే అవకాశాలున్నాయని ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. అన్ని సంస్థల కంటే భిన్నంగా బీజేపీ 11 నుంచి 12 స్థానాలు కైవసం చేసుకుంటుందని ఇండియా టీవీ, మై యాక్సిస్ సంస్థ తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 43% ఓట్లను సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీ 7 నుంచి 10 స్థానాలు కైవసం చేసుకుంటుందని CNN సంస్థ తెలిపింది. సో ఓవరాల్గా ఇది తెలంగాణ ఎగ్జిట్ పోల్స్. బీఆర్ఎస్ అయితే ఇక 9 నుంచి 0కు, ఇక అది వస్తే ఆ మీదకి వస్తుందో రాదో, ఇక అది అంత గందరగోళం ఉన్నది. ట్రయాంగిల్ ఫైట్లో భాగంగా వస్తే అది బయట పడవచ్చేమో, లేకపోతే ఖతం గోవింద. అన్ని ప్లేసులలో 3వ స్థానమే.